కీర్తన 10. ఆపదలో సహాయము కొరకు ప్రార్థన. ప్రభు, నీవు మాకు దూరముగా ఉండనేల. ఆపత్కాలమున మా కంటబడకుండా దాగియుండనేల. దుష్టులు అహంకారముతో దరిద్రులను హింసించుచున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశపరుడు ప్రభువును శపించి నిరాకరించును. దుర్మార్గుడు గర్వభావముతో ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమియు పట్టించుకొనడు, దేవుడు లేడు అని తలంచును. దుర్మార్గుడు పట్టినదెల్ల నెరవేరును. అతడు దేవుని తీర్పును అర్థము చేసుకొనడు. తన విరోధులను అవహేళనము చేయును. నేను కదిలించబడను, ఆపద చూడను అని అతడు తన హృదయములో అనుకొనును. అతని పలుకులు శాపములు, వంచనలు, బెదిరింపులతో నిండియుండును. ద్వేషపూరితములైన దుష్ట వాక్కులు అతడి నోటి నుండి తేలికగా వెలువడును. అతడు పల్లెల యందలి మాటు స్థలములలో దాగియుండి నిర్దోషుల మీదికి దుమికి వారిని రహస్యముగా హత్య చేయును. నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును. సింహము వలె పొదలో దాగుకొని ఉండి అభాగ్యుని కొరకు పొంచి చూచుచుండును. వానిని తన వలలో చిక్కించుకొని లాగుకొని పోవును. అతడు అభాగ్యుని మీదికి దుమికి వానిని వశము చేసుకొనును. దుర్బలుడు అతని బలమునకు లొంగిపోవును. దేవునికి జ్ఞప్తి ఉండదు. అతడు ముఖము అట్టు త్రిప్పుకొని ఎప్పటికీ నన్ను చూడడు అని ఆ దుర్మార్గుడు తలంచును. ప్రభు, నీవు లెమ్ము, నీ బలము ప్రదర్శింపుము. పీడితులను విస్మరింపకుము. దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి అతడు నన్ను శిక్షింపడులే అని తలంచుట యుక్తమా? కానీ నీవు అన్నియు గమనింతువు. నరుల బాధలను విచారములను తెలిసికొందువు. అభాగ్యులను అనాథలను నీ మరుగుజొత్తురు. వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు. ప్రభు, నీవు దుష్టుల భుజమును విరగగొట్టుము. దుష్టులు అదృశ్యమగు వరకు వారిని ఏరి వేయుము. ప్రభువు కలకాలము రాజుగా ఉండును. అన్యజాతి వారు ఆయన దేశమున నశింతును. ప్రభు, నీవు పేదల కోరికలు తెలిసికొందువు. వారికి బలమును ఒసగుదువు. వారి వేడుకోలును
ఆలింతువు. అనాథలకు పీడితులకు న్యాయము చేకూర్తువు. నీవు భూమి మీద వారి భయాందోళనలను తొలగింతువు.